జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. స్వర్గప్రాప్తి ఇంత కష్టమా? జనకుని పురోహితుడైన శతానందుడు మిథిలిలో జరుగుతున్న యజ్ఞానికి వచ్చిన విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణుని చూసి పరవశుడయ్యాడు. విశ్వామిత్రుని సమక్షంలోనే శతానందుడు రాముడికి విశ్వామిత్రుని చరిత్రనంతా తెలియజేస్తున్నాడు. పరమశివుని అనుగ్రహంతో అస్త్రాలను పొందిన విశ్వామిత్రుడు వశిష్ఠుని బ్రహ్మబలం ముందు నిలవలేకపోయాడు. వశిష్ఠుని చేతిలో పొందిన పరాభవానికి కౌశికుడు ఎంతో పరితపిస్తున్నాడు. తన పట్ట మహిషితో కలిసి దక్షిణ దిక్కుగా వెళ్లి ఇంద్రియ నిగ్రహంతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కౌశికుడి యొక్క తపస్సుకు మెచ్చి సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతలతో సహా ప్రత్యక్షమై, ఓ కౌశిక, నీ తపశ్శక్తిచే ఋషులు పొందిన లోకాల్ని జయించావు, నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాను అని పలికి తన లోకానికి వెళ్లిపోయాడు. ఆ మాటలకి కౌశికుడు సిగ్గుతో తలదించుకుని తీవ్రమైన దుఃఖంతో కోపంతో బాధపడుతూ, ఇంత తీవ్రమైన తపస్సుకు దేవతలందరూ నన్ను రాజర్షిగానే గుర్తించారు, తపస్సుకు తగ్గ ఫలం లభించలేదు, మునిపటి కంటే తీవ్రమైన తపస్సు చేస్తా అని సంకల్పించి మళ్లీ ప్రారంభించాడు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే మహారాజు వర్ధిల్లుతూ ఉండేవాడు. గొప్ప యజ్ఞాలు చేసి ఆ ఫలంతో దేవతలుండే స్వర్గానికి సశరీరంగా వెళ్లాలనే కోరిక పుట్టింది. దానికోసం తన కులగురువైన వశిష్ఠుని అర్థించాడు. దానికి వశిష్ఠుడు అది అసాధ్యం అని బదులిచ్చాడు. వశిష్ఠుని తిరస్కారానికి తట్టుకోలేక రాజ్యాన్ని వదిలి దక్షిణ దిశగా ప్రయాణిస్తూ వశిష్ఠుని 100 కుమారుల దగ్గరికి చేరాడు. ఆ తపోధనులందరికీ నమస్కరించి తన అభీష్టాన్ని అలాగే వశిష్ఠుని తిరస్కార వచనాలని వివరించాడు. మీరైనా నా కోరికను తీర్చండి అంటూ ప్రార్థించాడు. వశిష్ఠుని 100 కుమారులు త్రిశంకుని మాట విని క్రుద్ధులై, ఓ దుర్బుద్ధి, సత్యవ్రతుడైన వశిష్ఠుని మాటలు పెడచెవిని పెట్టి వారి పుత్రులైన మమ్ములను ఎలా ఆశ్రయిస్తున్నావు? ఇక్ష్వాకు వంశానికి పరమాగతుడైన వశిష్ఠుని మాట అతిక్రమించడానికి నువ్వు సశరీరంగా దివికి ఏగుట అసాధ్యం, నువ్వు నీ పట్టణపు దారి పట్టొచ్చు అని అన్నారు. ఆ మాటలకు త్రిశంకు బదిలిస్తూ, గురువైన వశిష్ఠుడు, గురుపుత్రుడైన మీరు నన్ను తిరస్కరించారు, మీకు శుభమగుగాక, నేను వేరొకరిని ఆశ్రయిస్తా అని అనడంతో గురుపుత్రులందరూ కోపానికి వశమై, నువ్వు చండాలత్వము పొందుదువుగాక అని శపించారు. త్రిశంకువు ఆ ఘోర శాప వచనాలకు చింతిస్తూ తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. త్రిశంకు మహారాజు చండాలత్వం పొందాడు. పట్టు పీతాంబరాలు పోయి నల్లని వస్త్రాలు, తేజోవిహీనమైన శరీరం, కురుచదనం పొందాడు. కేశములు కురుచవై ఇనుప ఆభరణాలు ధరించి శ్మశానములందరి మాలను భస్మాల్ని ధరించి ఉన్న త్రిశంకును చూసి మంత్రులు పురజనులు అందరూ భీతితో పారిపోయారు. కాని రాజైన త్రిశంకువు ఒంటరివాడై రాత్రింబవళ్ళు దుఃఖంతో కుమిలిపోతూ ధైర్యాన్ని వదలకుండా తన కోరిక ఎలాగైనా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో లోపల తపిస్తూ ఉండేవాడు. మరి కొంతకాలం గడిచాక తన కోరిక నెరవేర్చుకోవడానికి తపోధనుడు వశిష్ఠుడితో వైరానుభవం గల కౌశికుడిని చేరాడు. ఇహపర సుఖాలకు దూరమై చండాల రూపంలో ఉన్న త్రిశంక మహారాజును చూసి కౌశికుడికి జాలి కలిగింది. కనికరంతో, నీకు శుభమగుగాక మహారాజా, నువ్వు వచ్చిన పని ఏంటి? ఎవరి వల్ల నీకు ఈ శాపం కలిగింది అంటూ విశ్వామిత్రుడు ప్రశ్నించాడు. పెద్దలతో మాట్లాడడంలో నేర్పరైన త్రిశంకువు జరిగిన వృత్తాంతమంతా అంజలి ఘటించి తన వాక్చాతుర్యంతో కౌశికుడికి వివరించాడు. కౌశికుణ్ణి తన అభీష్టము నెరవేర్చమని అర్థించాడు. జై శ్రీమన్నారాయణ.